5 కోట్ల ఓట్లు మన జనరల్ ఎన్నికల్లో పోలైన వాటికి లెక్క పెట్టడానికి తేడా ఉంది. ఎలక్షన్ కమిషన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా? ఇలా ఆంధ్రలో 45 లక్షల ఓట్లు, ఒరిస్సాలో 35 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారా? ఎలక్షన్ కమిషన్ 3 ఉంటారు. వీళ్ళు ఎన్నిక చేసేది ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ పీకేసి ఎన్నిక చేసే లిస్టులో ఇంకో మంత్రిని పెట్టాడు మోడీ గారు చట్టం చేసి. 2 ప్రభుత్వం వాళ్ళు, 1 అపోజిషనుడు. ఎన్నికల కమిషన్లు ఎవరికి అనుకూలుడు తయారవుతారు? అర్థం కాలే. ఇంకా ఈక్వేషన్ మీకు తెలియడం లేదా? ఎన్నికల కమిషనర్లు ప్రభుత్వానికి అనుకూలుడు వస్తారు. ఇంకెక్కడ నిష్పాక్షిక ఎన్నికల కమిషన్ గురించి మీరు మాట్లాడతారు? ఇంకెక్కడ మీకు ఈ జవాబులు వస్తాయి? వీటిల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందని చెప్పడానికి మిగిలిన ఏకైక విషయం ఎన్నికలు. అది కూడా సంకనాగినాక ఇంక ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని మీరు ఎక్కడ చెప్తారు? లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండే డిక్టేటర్షిప్. ఇక్కడ మనం అనుకుంటున్నాం ప్రజాస్వామ్యం ఉందని. ఎందుకంటే మన దాకా రాలేదు కాబట్టి. మన దాకా ఇప్పుడే రాదు. వాళ్ళు పూర్తి చేయాలనుకున్న టార్గెట్స్ పూర్తి అయినాక మన దగ్గరికి వస్తారు. అప్పటికి మన గురించి మాట్లాడడానికి ఎవడు మిగలడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి మనం ఇతరుల గురించి మాట్లాడటం మొదలెట్టకపోతే రేపొద్దున మన గురించి మాట్లాడడానికి ఎవడు మిగలడు.